అసలు ఆరోగ్యమంటే ఏమిటి? అదొక డెస్టినేషన్ కాదు. అది చేరుకోవలసిన గమ్యమంతకన్నా కాదు. అదొక నిరంతర ప్రయాణం. మరి ఈ ప్రయాణంలో విజయవంతమవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే అలాంటి 16 ముఖ్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం. చూసారా, ఈ ఒక్క మాట చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని ఒక టెన్షన్లాగా కాకుండా ఒక ప్రోత్సాహకరమైన నిరంతర ప్రయత్నంగా చూడాలి. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలుపెడదామా? మన ప్రయాణంలో మొదటి పిల్లరేంటంటే మనం మన శరీరానికి ఎలాంటి ఇంధనాన్ని ఇస్తున్నామనేది. కరెక్ట్ ఫ్యూయల్ ఇస్తేనే గదా మన ఆరోగ్యమనే ఇంజిన్ స్మూత్గా నడిచేది. మనం పాటించాల్సిన మొట్టమొదటి నియమం ఇదే. మనం రోజూ వాడే తెల్ల ఉప్పుకి సైంధవ లవణానికి చాలా తేడా ఉంది. తెల్ల ఉప్పులాగా ఇది బాడీలో నీటిని అనవసరంగా నిల్వ చేయదు, బీపీని కూడా పెంచదు. చూసారా, మన కిచెన్లో చేసుకోగల ఎంత సింపుల్ కానీ ఎంత పవర్ఫుల్ మార్పు ఇది. ఇక ఫ్యాట్స్ విషయానికొస్తే, మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, వాటిని రకరకాల కెమికల్స్తో ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల వాటిలో ఉన్న సహజ పోషకాలన్నీ పోతాయి. అందుకే వాటికి బదులుగా దేశీ నెయ్యి లేదా గానుగ నూనెలు అంటే ఆవ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె లాంటివి వాడటం చాలా ఉత్తమం. మన ప్లేట్ ఎప్పుడూ కలర్ఫుల్గా ఉండాలి, ఒక రెయిన్బోలా అనమాట. చక్కెర, మైదా లాంటి తెల్లటి పదార్థాల్లో పోషకాలు పెద్దగా ఉండవు. వాటిని కాస్త పక్కన పెట్టి రకరకాల రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్ని మన డైట్లో భాగం చేసుకోవాలి. వాటిలో విటమిన్లు, మినరల్స్ ఫుల్గా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం ఎంత సింపుల్ హ్యాబిట్ కదా, కానీ దీనివల్ల బోలెడు లాభాలున్నాయి. ఇది శరీరాన్ని శుభ్రం చేస్తుంది, అంతేకాదు మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. భలే ఉంది కదూ! ఇప్పుడు ఒకే ఒక్క అలవాటు గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ, కానీ దాని ప్రభావం మాత్రం సూపర్ పవర్ఫుల్. ఏంటది అంటారా? ఈ సామెత మనందరికీ తెలిసిందే. ఇందులో చాలా నిజముంది. రోజు ఒక్క యాపిల్ తినే అలవాటు చేసుకుంటే చాలు, లాంగ్ రన్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సరే, ఇప్పుడు మన సెకండ్ పిల్లర్ దగ్గరికి వచ్చేశాం. మనం ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడూ ఎలా తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. టైమింగ్ కరెక్ట్గా ఉంటే మన జీర్ణ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, పెరుగు, రాజ్మా, అన్నం లాంటివి జీర్ణమవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రాత్రిపూట మన డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లో అవుతుంది కదా, అప్పుడు ఇవి తింటే గ్యాస్, యాసిడిటీ, బరువు పెరగడం లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఇవి తినాలనిపిస్తే పగటిపూట తినడం మంచిది. చాలామందికి ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటుంటుంది, కానీ పరగడుపున తాగడం అస్సలు మంచిది కాదు. దానికి బదులుగా ముందు ఏదైనా చిన్నగా తింటే కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా ఉంటుంది, ఆకలి కూడా దెబ్బతినదు. ఆరోగ్యంగా తినడానికి ఒక సింపుల్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. చూడండి, లంచ్కి ఓ అరగంట ముందు ఒక పెద్ద బౌల్ సాలాడ్ తినాలి. డిన్నర్ ఎప్పుడూ లైట్గా ఉండాలి, హెవీగా అస్సలు తినొద్దు. ఇంకా తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు, కనీసం ఓ 30 నిమిషాలు ఆగాలి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మన ఫైనల్ పిల్లర్కి వచ్చేశాం. అదేంటంటే మన రోజువారీ అలవాట్లు, ఇంకా శారీరక శ్రమ. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. ఉదయం లేవగానే ఈ 2 సింపుల్ పనులు చేసి చూడండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి, తర్వాత కళ్లమీద చల్లటి నీళ్లు చల్లుకోవాలి. దీనివల్ల శరీరం డీటాక్స్ అవడమే కాకుండా కంటిచూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది. రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఇదొక మంచి మార్గం. మన బాడీకి నీళ్లు చాలా అవసరం, అది మనందరికీ తెలుసు. కానీ ఎంత తాగాలి? టార్గెట్ క్లియర్గా ఉండాలి. రోజుకి కనీసం 3-4 లీటర్లు. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుంది. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా తాగుతున్నామన్నది కూడా అంతే ముఖ్యం. నిలబడి గటగటా తాగడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూర్చుని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. వీలైతే గోరువెచ్చని నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు తాగడం మన జీర్ణ వ్యవస్థకి ఇంకా మంచిది. ఇది మన రోజువారీ నడక లక్ష్యం 10,000. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాబట్టి ఒక 5-7,000 అడుగులతో స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచుకోవచ్చు. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ఫోన్లున్నాయి కదా, అడుగులను ట్రాక్ చేయడం కూడా చాలా ఈజీ. రోజు నడవడం అనేది అత్యంత సులభమైన మరియు ఉత్తమమైన వ్యాయామాలలో ఒకటి. దీనివల్ల డయాబెటీస్, అధిక రక్తపోటు
మరియు గుండె జబ్బుల వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చూశారు కదా, ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ నియమాలు పాటించడం అంత కష్టమేమీ కాదు. ఇవన్నీ మన శరీరంలో ఉన్న సహజ సామర్థ్యాలను ఇంకా పెంచుతాయి, మనల్ని బలోపేతం చేస్తాయి. మన శరీరం ఒక అద్భుతం. దానికి అది బాగు చేసుకునే శక్తి ఉంది. మనం చెయ్యాల్సిందల్లా దానికి కావాల్సిన సరైన ఆహారం, సరైన వాతావరణం ఇవ్వటమే. మన శక్తి మనలోనే ఉంది, బయటెక్కడా లేదు. సరే, ఇప్పుడు చెప్పండి, మనం ఇందాక మాట్లాడుకున్న ఈ 16 నియమాలలో ఈ రోజు నుంచే ఏ ఒక్కదాన్ని మొదలుపెట్టబోతున్నారో? గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే.